సాంకేతిక సమాచార విప్లవం ఇది కొత్త పుంతలు తొక్కుతోంది. అదే సమయంలో ఎన్నో సవాళ్లు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మైటీతో కలిసి ఏర్పాటు చేసిన 5 రోజుల బూట్ క్యాంప్ ఎంతోమంది విద్యార్థులకు ఒక ఆదర్శంగా మారింది. దీనికి సంబంధించి ఇక్కడ శిక్షణ పొందిన కొంతమంది విద్యార్థులు ఉన్నారు, అలాగే కొంతమంది నిపుణులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో ఏఐ అనేది ఎవరైనా వాడచ్చు. ఫ్రాడ్ చేసేవాడు వాడతాడు, డిఫెండ్ చేసుకునేవాడు మనం కూడా. ఫస్ట్ పూర్వకాలంలో బ్యాండిట్స్ ఉండేవారు, తర్వాత ఫిజికల్ క్రైమ్స్ అయినాయి, ఇప్పుడు ఏంటంటే సైబర్ స్పేస్లో జరుగుతున్నాయి. నమస్కారం అండి. సో మేము ఈ 5 డే ఇంటెన్సివ్ బూట్ క్యాంప్ మొన్న 8వ తేదీ నుంచి ఈ రోజు దాకా కండక్ట్ చేశాము ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో. ఈ బూట్ క్యాంప్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రాజెక్ట్ తరఫున ఫండ్ చేయబడింది. సో దీనిలో భాగంగా 53 పిల్లల్ని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని 123 మంది అప్లై చేస్తే వాళ్ళల్లో 53 కన్సిస్టెంట్గా అన్ని ఎక్సర్సైజెస్ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. ఇందులో ఎట్లా అంటే మొబైల్లో ఏదైనా అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుంటే అది ఎటువంటి అప్లికేషన్ హార్మ్ఫుల్లా కాదా అన్నది డిటెక్ట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ని వీళ్ళు ఎలా డెవలప్ చేయాలి అన్నది నేర్చుకున్నారు. జనరల్గా హ్యాకింగ్ ఎలా జరుగుతుందో నేర్చుకున్నారు. సో దాన్ని కౌంటర్ చేయడానికి మనం సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ చేయాలో చిన్న చిన్న మాడ్యూల్స్ వీళ్ళతోటి చేయించాము. మొబైల్ ఫారెన్సిక్స్, ఇంకా బ్రౌజర్లో సెక్యూరిటీ, ఇవన్నీ కూడా నేర్పించాము. ఈరోజు ఏంటంటే ఒక మినీ హ్యాకథాన్ అని 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఒకటి, బ్రౌజర్లో ఒక ప్లగ్ఇన్ని యాడ్ చేస్తే, వీళ్ళు తయారు చేసి యాడ్ చేస్తే ఏదైనా రాంగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతూ ఉంటే అది అలర్ట్ ఇస్తుంది. అలాగే మొబైల్ యాప్ తోటి మనం డెవలప్ చేసిన మొబైల్ యాప్ తోటి పర్మిషన్స్, అంటే జనరల్గా ఏదైనా ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయగానే కెమెరాకి యాక్సెస్ కావాలి, కాంటాక్ట్స్కి కావాలి అని అడుగుతుంది. సో అది ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వచ్చు ఈ యాప్ ద్వారా కంట్రోల్ చేసేటట్టుగా అది కొంతమంది డెవలప్ చేశారు. అలాగే ఫైర్ వాల్స్ అని ఉంటాయి, రాంగ్ వెబ్సైట్స్ని ఆర్గనైజేషన్ నుంచి ఓపెన్ చేయకుండా ఫిల్టర్ చేసే సాఫ్ట్వేర్స్. అటువంటి ఒక వీళ్ళ లెవెల్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించాం. అలాగే ఏఐ బేస్డ్ లాగ్ ఎనలైజర్ అని ఫైర్ వాల్లోకి వచ్చే డేటా, పంపిస్తున్న డేటాని అంతా ఎనలైజ్ చేసి ఏది సస్పీషియస్ అన్నది ఐడెంటిఫై చేయడం. ఈ 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో వీళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని సొల్యూషన్ని డెవలప్ చేశారు. అందులో 2 విన్నర్స్కి 5,000 రూపీస్ క్యాష్ అవార్డు ఒక్కొక్కరికి మన ప్రాజెక్ట్ తరఫున ఇస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఐఓటీ అండ్ ఏఐ మన మైటీ నాస్కామ్ వారి సంస్థ కొలాబరేషన్తో చేసాం. అంటే ఇట్స్ ఏ కంటిన్యూస్ జరుగుతూ ఉంటుందండి ఈ ప్రాసెస్. అది ఇంతకుముందు కూడా మాకు phase 2 ఉండేది, అప్పుడు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా కొంచెం మోర్ అడ్వాన్స్డ్ లెవెల్లో చేస్తున్నాము. సో ఇట్స్ ఏ కంటిన్యూ. ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అటాక్ ఇవన్నీ కూడా ఏంటంటే కంటిన్యూస్గా కొత్తవి వస్తూ ఉంటాయి, ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఎవాల్వ్ అయ్యే వాటికి న్యూ టెక్నాలజీస్ గ్రాడ్యువల్గా పెరగకపోతే వీ కాంట్, అంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకోకపోతే వీటిని హ్యాండిల్ చేయటం చాలా కష్టం అవుతుంది. సో కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. అది మేము మా స్టూడెంట్స్కి ఈ రోజుకి ఉన్న టెక్నాలజీస్లో బెస్ట్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేయడానికి
త్రూ యాడ్ ఆన్ కోర్సెస్. దిస్ ఈజ్ ఏ వన్ ప్లాట్ఫామ్ అనమాట. మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కొత్తగా జోడించుతున్నాం కదా, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అంటే తెలియకుండా ప్రైవసీకి ప్రాబ్లం వస్తుందండి. అంటే ఇట్ కెన్ ఎక్స్ట్రా అంటే అది ఉన్న డేటాలో నుండి హిడెన్ డేటాని, అంటే మనం కొన్ని విషయాలు చెప్పలేదు అని అనుకుంటాము, బట్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సర్టన్ పీసెస్ ఆఫ్ డేటా దానంతట అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే కొన్ని ప్యాటర్న్స్ని ఫామ్ చేసుకుంటుంది. దానివలన మనం డైరెక్ట్గా చెప్పని విషయాలు కూడా దానికి అర్థమైపోతాయి మెషిన్కి. అంటే ద ఫ్రాడ్స్టర్ విల్ అప్లై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ ఆ రకమైన హిడెన్ నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాని ద్వారా మోర్ పవర్ఫుల్ అటాక్స్ చేస్తారనమాట. మనం డైరెక్ట్గా ఇవ్వని విషయాలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి. దానికి తగ్గట్టుగా మళ్ళీ కోర్స్ డిజైన్ చేసి ఇప్పుడు ఈ డిఫెన్స్ మెకానిజంలో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే వెదర్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు ఫేక్ న్యూసా కాదా, ఏదైనా ఒక న్యూస్ వచ్చింది, అది తెలుసుకోవడం లేట్ అయిన కొద్దీ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. సో ఇమీడియట్గా ఎంత ఫాస్ట్గా ఈ సోషల్ మీడియాలో ఉన్న డేటాను అంతటిని ఆటోమేటిక్గా అంటే మనుషులు రికగ్నైజ్ చేయకముందే ఈ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రికగ్నైజ్ చేసి ఇదేదో వైరల్ అవుతోంది అని ఐడెంటిఫై చేస్తే సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రతి పీస్ ఆఫ్ డేటాని ఆటోమేటిక్గా దే స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ సోర్సెస్ ఐడెంటిఫై చేసి వాటిని బ్లాక్ చేయటం ఇలాంటివన్నీ చేయొచ్చు. అంటే డిఫెన్స్ మెకానిజం కూడా ఏఐ టెక్నిక్స్ వాడటం వల్ల we will be better equipped with proper tools to handle the more advanced attacks అన్నమాట. సో ఏఐ అనేది ఇట్స్ ఎ టూల్, ఎవరైనా వాడచ్చు. అంటే ఫ్రాడ్ చేసేవాడు వాడతాడు, డిఫెండ్ చేసుకునేవాడు మనం కూడా ఈక్వల్గా వాడుకుంటారు. అది అండి అంతే. ఇప్పుడు ఒక 5 days బూట్ క్యాంప్ జరిగిందండి. సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ, వెబ్ సెక్యూరిటీ అన్నిటి మీద కవర్ చేస్తూ బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు బూట్ క్యాంప్ జరిగింది. అండ్ లాస్ట్లో 5th day మాకు ప్రాక్టికల్గా ఉన్న టూల్స్ని వాడుకోవడమే కాకుండా మనమే కొత్తగా ఒక టూల్ని చేయాలి అంటే అది ఎలా చేస్తామో, అది రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది, అసలు మనం చేసిన దానికి రియల్ టైంలో అసలు జనాన్ని ఎలా వాడుకోగలుగుతారు అనేది ఇవాళ లాస్ట్ డే మేము చేయగలిగాం. మాకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అందులోని మనకి ఏది నచ్చితే అది చూస్ చేసుకొని చేయొచ్చు అని చెప్పారు. అందరం చేసాం. చాలా అంటే ఇది కొత్తగా అనిపించింది. ముందు 4 రోజులు జస్ట్ ఎవరో డెవలప్ చేసిన టూల్లోని మేము ఒక 4 కమాండ్స్ ఇచ్చి నేర్చుకున్నాము అది ఎలా చేయాలి ఏంటి అని. కానీ ఈరోజు మాత్రం సొంతంగా మేమే మొత్తంగా ఒక టూల్ అనేది తయారు చేసి అది ఎలా పనిచేస్తుంది అనేది మేమే చెక్ చేసుకొని అది ఎంతవరకు బాగుంది లేదు అని అన్నీ మేమే చూసుకున్నాం. చాలా బాగా అనిపించింది. 4-5 రోజులు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నేర్చుకోవడానికి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మీరు ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సార్ బూట్ క్యాంప్ మీద. సో చాలా అంటే ఇప్పటివరకు మేము అకాడమిక్లో కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కానీ ప్రాక్టికల్గా ఎప్పుడూ చేయలేదు. బట్ ఇప్పుడు మేము ప్రాక్టికల్గా అన్ని టూల్స్ ఎక్స్ప్లోర్ చేసాము, ఎలా ఏం చేయాలో తెలుసుకున్నాము. సో ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా క్రైమ్ అనేది ఎవల్యూషనరీ ప్రాసెస్. అది ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్తూనే ఉంటుంది. ఫస్ట్ పూర్వకాలంలో బ్యాండిట్స్ ఉండేవారు, తర్వాత ఫిజికల్ క్రైమ్స్ అయినాయి, ఇప్పుడు ఏంటంటే సైబర్ స్పేస్లో జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్ అంటే కంప్యూటర్లో, ఆన్లైన్లో ఏవైతే క్రైమ్స్ చేస్తారో వాటిని సైబర్ క్రైమ్స్ అంటారు. సో వీటి డిటెక్షన్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్ 2 తెలిసి ఉండాలి అందరికీ, ఇండివిజువల్స్ అందరికీ. బికాస్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ సొసైటీలో. అది లేని పక్షంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడు మనం అన్ని విషయాల్లో అవేర్నెస్ తెచ్చుకుంటాం. సైబర్ క్రైమ్స్ గురించి కూడా అవేర్నెస్ స్టూడెంట్స్కి తెలియాలి అనే ఉద్దేశంతోనే నాస్కామ్ వాళ్ళు మైటీతో కొలాబరేట్ అయ్యి ISCE ద్వారా ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు, 5 day boot camp. And I am very much privileged that I have got an opportunity in this particular boot camp to enhance my skills. So day 1 నుంచి day 5 వరకు ఎవ్రీ డే సమ్ కొత్త కాన్సెప్ట్స్, కొత్త స్కిల్స్, కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నాం. వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్లీ అటాక్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఆ అటాక్స్కి ప్రివెన్షన్ ఎలాగా, అసలు ఏ టూల్స్ యూజ్ చేసుకొని అటాక్స్ చేస్తారు. ఇప్పుడు జనరల్గా అందరికీ తెలియదు. ఇప్పుడు ఏదైనా లింక్ వచ్చినప్పుడు ఎమ్మడే క్లిక్ చేసేస్తాము. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ అనేది అందరికీ తెలియదు. సో వెన్ వీ హ్యావ్ సమ్ అవేర్నెస్ అబౌట్ దీస్ థింగ్స్, అది ఒక ప్రివెంటివ్ మెజర్ లాగా ఉపయోగపడుతుంది మనందరికీ.
సో అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. యాక్చువల్గా కరికులంతో పాటు ఇవి నేర్చుకుంటేనే రేపు ఫ్యూచర్లో సస్టైన్ అవ్వగలం. ఎందుకంటే టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది, ఉండే కొద్దీ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఇది సైబర్ క్రైమ్స్ అనేవి ఇంకా పెరుగుతాయి ఫ్యూచర్లో. ఇలాంటివి తెలుసుకొని అవేర్నెస్ పెంచుకుంటే వీటి గురించి ఇట్ విల్ బి లాట్ హెల్ప్ఫుల్. అంటే ఎంతో అమూల్యమైన టెక్నాలజీని నేర్చుకుని వక్రమార్గం పట్టే వాళ్ళకి సంబంధించి మీరేం చెప్పగలరు? సార్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదంతా డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ సార్. ఇప్పుడు ఈ రోజుల్లో ఒకటి మంచి ఒకటి చెడు అని చెప్పలేం, రెండు వైపులా పదును ఉంటుంది. మనం ఎటు వాడుతున్నాం అనేది దాన్ని మనం ఎటు వెళ్తున్నాం అనే దాన్ని పార్ట్ ఇంపార్టెంట్. టెక్నాలజీకి అంటే నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకడేం చేస్తాడు, టెక్నాలజీ యూస్ చేసుకొని వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు జొమాటో, స్విగ్గీ ఇవేం లేవు. పీపుల్ యూస్ టు గో టు రెస్టారెంట్స్ అండ్ దే వాంట్ టు బై సంథింగ్ అండ్ దే హ్యావ్ బాట్ దోస్ థింగ్స్. తర్వాత ఏమైపోయింది, హోమ్ డెలివరీస్ వచ్చినాయి. అదేంటిది, మీకు అడ్వాంటేజ్ అయిపోయింది పీపుల్కి. వాళ్ళు వర్క్ స్ట్రెస్ కానీ ఏదైనా కానీ బాగా హెవీగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టేసుకుంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, అట్ ద సేమ్ టైం వీళ్ళకి స్ట్రెస్ టైం తగ్గింది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, అదే టెక్నాలజీ యూస్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్లో మనీ తీసేస్తున్నారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్. అదే అవేర్నెస్ అనేది ఉంటే అటు మంచి వైపు వెళ్ళాలా చెడు వైపు వెళ్ళాలా అనేది తెలుస్తుంది. అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఎరాడికేషన్ కూడా ఇంపార్టెంటే కదా సార్. ఇప్పుడు అవేర్నెస్ అనేది వచ్చిందంటేనే అటు పాజిటివ్ వైపు వెళ్తున్నామా నెగిటివ్ వైపు వెళ్తున్నామా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు అందరూ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు. ఇప్పుడున్న ట్రెండ్లో సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నారు, కోర్సెస్ తెలుసుకుంటున్నారు, అటాక్స్ తెలియక నొక్కేస్తున్నారు. స్టూడెంట్సే, కొత్త వాళ్ళు కూడా కాదు, నొక్కేస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నేమ్స్ సైబర్ లాగ్లో రిజిస్టర్ అయిపోతాయి క్రిమినల్స్ కింద. వాళ్ళు ఏం చేయరు, జస్ట్ ఊరికే సరదాగా ఫన్గా చేద్దామని చేస్తారు. అలాంటి కేసుల్లో రిజిస్టర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంటెన్షనల్గా చేసే వాళ్ళ పేర్లతో పాటు ఉండిపోతున్నాయి కదా. సో ఇది చేస్తే తప్పు. దీని ప్రివెన్షన్ ఇది కాబట్టి మనం ఇది తెలుసుకుంటున్నాం అనే అవేర్నెస్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. చాలా నేర్చుకున్నాం సార్. ఇది డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ గురించి ముందున్న దానికి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ వ్యూకి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో చాలా నేర్చుకున్నాం. నేను బేసికల్లీ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ని కాదు, విట్ అమరావతి కాలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఈ 5 days బూట్ క్యాంప్ కోసమే విజయవాడ నుంచి ఇక్కడి వరకు వచ్చాను. సో చాలా నేర్చుకున్నాను ఈ 5 days. సో దిస్ ఇస్ ద బెస్ట్ డేస్ ఇన్. దేశం సైబర్ సెక్యూరిటీని ఫేస్ చేస్తుంది. అంటే బయట శత్రువులు ఎలా ఉన్నా సరే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి చాలా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఎలా చెప్పాలంటే బేసికల్లీ అందరూ పాజిటివ్గానే ఉంటారని చెప్పలేం. చాలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ వల్లే సైబర్ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించుంటే వాళ్ళు ఎథికల్ హ్యాకింగ్ దిగి వాళ్ళే సపోర్టివ్గా ఇంకా మంచిగా సెక్యూరిటీ బిల్డ్ చేద్దరు. అలా కాకుండా వాళ్ళు ఇది స్వార్థం కోసం, నేను చేయగలను అని చూపించుకోవడం కోసం, లేదా డబ్బులు దొబ్బేయడం కోసం, ఛాలెంజ్ చేయడం కోసం, ప్రైడ్ కోసం వాళ్ళు ఈ సైబర్ అటాక్స్ అవన్నీ చేసి డబ్బులు దోచేయడం అవన్నీ చేస్తున్నారు. సో ఇది ఒక్కొక్కరిది ఒక్కోలా ఆలోచన ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అందరూ మంచిగా ఉంటే ఇలాంటివి జరగవు. బట్ అందరూ ఒకేలా. ఈ 5 days కోర్స్ చాలా బాగా జరిగింది. ప్రాక్టికల్గా చేసి చూపించారు, మా చేత కూడా చేయించారు. సో చాలా నేర్చుకున్నాం, ఎలా చేయాలి, బేసిక్స్ ఏంటి అని తెలిసింది. సో ఫ్యూచర్లో అడ్వాన్స్డ్ కూడా పెట్టే ఛాన్స్ ఉందన్నారు. సో ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాం. లైక్ బేసిక్గా బూట్ క్యాంప్ వచ్చినప్పటికి 5 days పెట్టారు. దాంట్లో ఫస్ట్ 4 days వచ్చినప్పటికీ ప్యూర్ ఎథికల్ హ్యాకింగ్ ప్రాక్టికల్ వేలో నేర్చుకున్నాము. ఇంక్లూడింగ్ హ్యాకింగ్తో పరంగా మేము ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనే టైంలో ఫస్ట్ 2 days వెళ్ళింది. 3rd day వచ్చినప్పటికీ ప్యూర్లీ ఫారెన్సిక్స్ రిలేటెడ్ ఒక సైబర్ క్రైమ్ని తీసుకుని దాని ప్యాకెట్స్ని అనాలిసిస్ చేసుకుని దాని నుంచి మేము ఒక కేస్ స్టడీ టైప్ క్రియేట్ చేసుకున్నాం. అట్ ద 4th day వచ్చినప్పటికీ మొబైల్ హ్యాకింగ్, మొబైల్ ఫారెన్సిక్స్, మొబైల్ పర్మిషన్స్, మొబైల్ సెక్యూరిటీ మీద చేసాము. ఆన్ ద 5th day మాకు 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ రియల్ వరల్డ్లో which are having business oriented problem statements 4 ఇచ్చి దాంట్లో they give us choice of at least one. అంటే ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా ప్రమాదకరంగా మారింది, సామాన్యుని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అసలు. ఈ నేపథ్యంలో మీ బాధ్యత ఎలా ఉందండి? అంటే బేసిక్గా we need to create more awareness into public. ఎందుకంటే easily we can trigger few people and make into trap. It's very easy in cyber security. అంటే బేసిక్గా సైబర్ సెక్యూరిటీలో వాట్ వీ లర్న్ ఇన్ 4 days ఏంటంటే కంపెనీ వైజ్ నుంచి దే విల్ గివ్ యూ అట్లీస్ట్ 90 to 95% గ్యారంటీ. బట్ ఇయర్ ఇష్యూ ఇస్
ద హూఎవర్ యూజర్ ఇస్ దేర్ ఈజ్ గివింగ్ హిస్ డేటా విత్ హిస్ పర్మిషన్. ఇది మనం ఎప్పుడైతే కంప్రెస్ చేసుకుని మనం వెళ్తామో దెన్ వీ కెన్ గో హెడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. లైక్ వాట్స్ ఆర్ మెన్షన్ లైక్ సైబర్ సెక్యూరిటీ వార్స్ ఫ్యూచర్లో వచ్చిన ఒక ఇండియన్గా మనల్ని మనం సెక్యూర్ చేసుకుంటే దెన్ ఆబ్వియస్లీ వీఆర్ సెక్యూర్ ఇండియా. అంటే ఈ యాక్చువల్గా ఈ హ్యాక్థాన్లో పార్టిసిపేట్ చేయాలని నేను అనుకోలేదు, మా ఫ్రెండ్స్ చెప్తే పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ ఈ 5 డేస్లో ఒక ఫిషింగ్ మెయిల్స్ని డిటెక్ట్ చేయడానికి ఒక ఎక్స్టెన్షన్ డెవలప్ చేయడం జరిగింది. అంటే ఒక క్రోమ్ కానీ లేకపోతే ఫైర్ ఫాక్స్ కానీ ఒక బ్రౌజర్లో ఏదైనా ఎక్స్టెన్షన్ డెవలప్ చేస్తే మెయిల్స్లో కానీ వెబ్సైట్స్లో కానీ వైరస్ కానీ లేకపోతే మలీషియస్ లింక్స్ కానీ అవన్నీ డిటెక్ట్ చేయడానికి ఆ ఎక్స్టెన్షన్ని వాడతాం అనమాట. సో ఆటోమేటిక్గా మనం ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అది డిటెక్ట్ చేసి చూపిస్తుంది, ఇది వలన ఈ వైరస్ ఉంది ఇందులో, లేకపోతే ఇది హార్మ్ఫుల్ అంటే సేఫ్టీ కాదు, అలా చూపిస్తుంది. సో అలా నేను నా ఫ్రెండ్ హేమచంద్ర కలిసి ఈ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే పబ్లిక్ని అలర్ట్ చేయడానికి ఎలాంటి ఇంకా అవగాహన బాగా అవసరం ఉంటుంది. ఇలాంటి వర్క్షాప్స్ ఇంకా పెడితే ఇంకొంచెం స్టూడెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడా అవేర్నెస్ పెరుగుతుంది.